ఫ్రెండ్స్, వంట అయితే అయిపోయింది. ఇదిగో చూడండి, అచ్చము బోటి కూరలా కనిపిస్తుంది, గుమ్మగుమ్మలాడిపోతుంది. మరి ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరకు చూపిస్తా. అరకులో ఏమేమి ఉన్నాయో, ఎలా ఉంటాయో అన్నీ చూపిస్తా. పార్ట్ 1 వీడియోలో అయితే పీతలు ఎలా పట్టేది మీకు చూపించాను. పార్ట్ 2 వీడియో ఇది, పీతలు మా ఏజెన్సీ ప్రాంతంలో ఎలా వండుకుని తింటారనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తా. చూడండి. అయితే మొత్తానికి అయితే ఫ్రెండ్స్, ఇంత పీతలు పట్టాము. వీటికి ఇప్పుడు క్లీన్ చేయాలంటే మెయిన్గా ఈ కాలు మళ్ళీ గెమ్ములు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర అక్కడేమో ఈ జలగలు లాంటివి ఉంటాయి, లేకపోతే చిన్న చిన్న పురుగులు లాంటివి అంటుకొని ఉంటాయి. అవి మొత్తం చనిపోవాలంటే, మొత్తం క్లీన్ అవ్వాలంటే వేడి వాటర్ అయితే పోయాలి. వేడి వాటర్ పోయాలంటే ఈ వాటర్ మొత్తం కింద పోసేయాలి. మెయిన్ వాటర్ అయితే పోసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో క్లీన్ చేయాలి కదా, అందుకు పోసేస్తున్నా. ఒకటి బయటకు వచ్చేస్తున్నారు నేను. వాటర్ అయితే పోస్తాను ఫ్రెండ్స్. ఇది పీతలు కొన్ని అవే ఇది అయిపోయి చనిపోయాయి, అంటే ఆ గెమ్ములతోనే అలా కొరికేసుకొని చనిపోయాయి. ఇప్పుడైతే వేడి వాటర్ పోస్తున్నాను. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వాటర్ పోసాను. పీతలు కూడా ఇది అయిపోయాయి. వీటికి క్లీన్ చేయాలి. క్లీన్ ఎలా చేస్తారో చూపిస్తాను ఇప్పుడు. ముందుగా అయితే ఈ డొప్ప లాంటి డొక్కు ఉంది కదా, ఈ డొక్కు తీయాలి ఫ్రెండ్స్. ఇవి తీసిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసేయాలి. ఇవి ఏటి ఉంచకూడదు. ఇవి కొన్ని చెత్తలు ఉంటాయి, తీసేయాలి. అన్నీ మొత్తం తీసేయాలి. తీసేసి మళ్ళీ బాగా కడగాలి. ఈ కాళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి అయితే నూరుతాం మేము. మా ఏజెన్సీ ప్రాంతంలో అందరు ఇలా నూరే దాన్ని వండేటప్పుడు పోస్తారు. అక్కడ ఉడికేటప్పుడు పోస్తే ఇంకా టేస్ట్ వేరే రకంగా ఉంటుంది. ఇది బాబాయ్ గట్టిగా ఉంది. ఇవి ఎక్కువ దేనికి తింటారంటే, చాలా ఆరోగ్యం ఫ్రెండ్స్ ఇవి తినడం వల్ల పీతలు అయితే. ఎందుకంటే కఫం పొద్ది, తికనున్న పొద్ది కఫం వస్తే తెలుసు కదా మీకు, దగ్గు ఎంత విపరీతంగా వస్తుంది అనేది మీకు తెలిసి ఉంటుంది. భయంకరంగా వస్తుంది దగ్గు అయితే. నాకు రెండు నెలల ముందు అయితే నాకు ఇలా, అంటే 2 years పీతలు అసలు ఒక్కసారి కూడా తినలేదు. అందువలన నాకు కఫంతో వచ్చి టైఫాయిడ్ పడిసింది. ఎంత ఇబ్బంది పడ్డానంటే అంత ఇబ్బంది పడ్డాను నేను తగ్గించుకోవడానికి అయితే. తర్వాత ఇంకా పీతలు తెచ్చి తినిన తర్వాతే తగ్గింది. ఇంకా కఫం అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ పీతలు తినడం వల్ల, పీతలు తింటే చాలా మంచిది, చాలా ఆరోగ్యంగా ఉంటాము. ముందు కాలంలో అయితే మరి మా తాత వాళ్ళు ఎక్కువ తినేవాళ్ళట, ఎక్కువ తెచ్చుకొని తినేవాళ్ళు. మేమైతే మామూలుగానే పడుతున్నాం, కానీ ఆ కాలంలో అయితే విపరీతంగా పట్టేవాళ్ళట. ఇలా వర్షం వచ్చినప్పుడు వెళ్ళి రాత్రిపూట. ఇప్పుడైతే ఇంకా లైట్లు ఉన్నాయి. ఆ కాలంలో అయితే లైట్లు ఉండేవి కాదు, దీపాలు లేకపోతే గుడ్డాలు చుట్టి అక్కడ కిరోసిన్ ఆయిల్, అంటే ఇప్పుడు లేవులే, ముందు ఉండేవి. 2006, 2007, 2010 దాకా ఉండిందేమో. ఇప్పుడైతే కిరోసిన్ ఇవ్వట్లేదు. కిరోసిన్ ఆయిల్ని గుడ్డ ధర తడిపి చుట్టి దాంతో పట్టడానికి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ వేరే రకంగా పట్టేవాళ్ళు ఫ్రెండ్స్. ఎలా అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గుడ్లు కూడా ఉన్నాయి. ఇదిగో ఈ పీతకి వేరే రకంగా పట్టేవారు. ఎలా అంటే మడ్డికలు చేస్తారు కదా, మడ్డికల్లో కొద్దిగా మందు కలుపుతారు, అంటే మత్తు పదార్థం మందు కలిపేసి కన్నాల ధర పెట్టేస్తే రాత్రిపూట పీతలు వచ్చి తాగేసి, అంటే తిని మత్తుతో బయట పడుకుని ఉండేది. పడుకుని ఉంటే తెచ్చి, అంటే ఉదయం పూట వెళ్ళి తెచ్చుకుని ఉండేవాళ్ళు. ఇది ఎక్కడెక్కడ ఎట్టేస్తున్నాను నాగా తెలియట్లేదు. ఇది బాగా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మట్టి ఎక్కువ ఉంటుంది. మట్టి ధర మరి బాగా తవ్వేస్తుంటారు కదా కన్నాలు చేయడానికి. ఇవి కన్నాల ధర ఎక్కువ 2 అడుగులు లేకపోతే
2 అడుగులున్నర ఆ లోపల అంత దూరం ఉంటాయి. అందుకే ఉదయం పూట పట్టడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఈ పీతలు అయితే పట్టుకుంటే రాత్రిపూట ఈజీ పట్టుకోవడం, ఉదయం పూట చాలా కష్టపడిపోతాం. అందుకు రాత్రిపూట వెళ్తుంటాం పట్టడానికి. గట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకు లోపల ఇంకా అంటే పెద్ద పెద్ద గట్లు ఉంటాయి, లోపల ఇంకా ఉంటాయి. ఇది ఇప్పుడు వర్షాకాలంలో అయితే దగ్గర ఉంటాయి, ఎండాకాలం వస్తే మాత్రము లోపల వాటర్ ఎంత దాకా అంటే ఎంత వరకు బయటకు వస్తుందో అంత దాకా తవ్వుకుని వెళ్ళిపోతాయి ఈ పీతలు మా ఏరియాలో అయితే. అందుకు పట్టడం చాలా కష్టము. చూడండి ఫ్రెండ్స్, ఇది చిన్నది. ఇలాంటివి అయితే చాలా ఇంకా టేస్ట్గా ఉంటాయి పెద్దవి కన్నా. పెద్దవి అంటే గెమ్ములు, ఇదిగో చూపిస్తాను ఉండండి. ఈ సైజు గెమ్ములు అయితే ఇంకా హైలైట్, ఇంకా వండితే టేస్ట్ అయితే వేరే లెవెల్. ఇంకా ఇది పీత నోరు, పీత కళ్ళు. మళ్ళీ ఇది క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే ఇవి తీసేయాలి ఫ్రెండ్స్. ఇదిగో ఇవి ఈ చిన్నవి ఉన్నాయి కదా, ఇదేదో స్వీట్లా కనిపిస్తున్నాయి, ఇది స్వీట్ కాదు. ఇవన్నీ తీసేయాలి, లేకపోతే అస్సలు బాగోదు, దరిద్రంగా ఉంటుంది వండి తింటే. క్లీన్ చేసేయాలి మొత్తము. ఫ్రెండ్స్, ఈ పీతలకైతే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది, అందుకే మనం ఎక్కువ తినాలి ఇవి. ఈ కాలంలో మనము అన్నీ తినేవి రసాయన ఎరువులు కలిపినవే, అందుకు చాలామందికి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది, అందుకే అనారోగ్యం పాలవుతున్నారు. ఇవి చాలామంది అసహించుకుంటారు, కానీ పీతలు అయితే తినాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్రెండ్స్, క్లీన్ చేస్తే మాత్రం ఇంత వచ్చింది, మరి గెమ్ములు ఇంత వచ్చాయి. ఇంకో పీతలు ఇది ఇంత అయింది. పట్టింది ఎక్కువగానే తయారు చేస్తే అన్నీ తగ్గిపోతాయి, ఇంకా సగం ఇదిగో ఈ డొక్కుల్లో వెళ్ళిపోతాయి. పైన డొక్కులు ఉన్నాయి కదా, వాళ్ళు తలకాయ లాంటివి, అందులో వెళ్ళిపోతాయి. ఫ్రెండ్స్, ఇది ఉంది కదా, ఇదైతే చాలామంది తీసి పడేస్తుంటారు, కానీ ఇది తీసి పడేయకూడదు. ఇది తీసి కూరలు కలిపి వండాలి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, ఇక్కడ మెయిన్ది ఉంటుంది అసలు, కానీ చాలామంది పారేస్తుంటారు. ఇదైతే మెయిన్ ఫ్రెండ్స్, ఇది కూరలో కలిపి వండాలి ఇది, కానీ చాలామంది క్లీన్ చేసి పడేస్తుంటారు అన్నీ. టేస్ట్ అయితే ఇంకా వాళ్ళ కాలు అయితే ఇంత అయింది, దీన్ని కడిగి బాగా గ్రైండ్ చేయాలి. ముందు కాలంలో అయితే నూరే రాయిలు ఉండే, ఇప్పుడు నూరడానికి రాయి కుట్టలేదు. దీనికి గ్రైండ్ చేసి అంటే మిక్స్ చేసి దీన్ని జల్లడించాలి జల్లెడలో. తర్వాత వండేటప్పుడు ఇది వేస్తే టేస్ట్ వేరే రకంగా వస్తుంది, అంటే బోటి కూరలాగా ఉంటుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అన్నీ చూపిస్తాను ఇంకా వండేటప్పుడు. ఫ్రెండ్స్, గెమ్ములు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇవి ఉన్నాయి కదా, ఇలా అయితే రుద్దాలి. దీనికి ఇవి రుద్దితేనే క్లీన్ అవుతాయి, లేకపోతే సరిగ్గా క్లీన్ అవ్వవు. మరి పట్టడానికి పట్టేస్తాం, మళ్ళీ కష్టపడి క్లీన్ చేయడానికి కూడా కష్టపడాలి. తినేటప్పుడు సుఖపడతారు వేరే వాళ్ళు అనుకుంటున్నాను నేనైతే. తయారు చేయడానికి అయితే దులు తీరిపోద్ది, ఇంకా ఎక్కువ టైం వేస్ట్ అయిపోద్ది. రెండు ఫ్రెండ్స్, క్లీన్ అయింది మొత్తానికి. గమ్ములు అయితే బాగా ఇదే అయింది, ఇది కానీ కరిస్తే అంతే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎంత మురికి ఉంటుంది ఈ గెమ్ముల దగ్గర. ఇంత మురికి అయితే బయటకు వచ్చింది బ్రష్తో రుద్దడం వల్ల. చూడండి, అంత మురికే. ఫ్రెండ్స్, గెమ్ములు అయితే ఉన్నాయి కదా, గెమ్ముల్ని మనము వండేటప్పుడు అలా డైరెక్ట్ వేయకూడదు. ఇదిగో ఇవి ఉన్నాయి కదా, ఇవైతే పగలగొట్టాలి. ఆయన పగలట్లేదు, పగలగొట్టాలి. ఇవి పగిలితేనే కారం అనేది, కారం మసాలా లోపల వెళ్ళి మంచి టేస్ట్గా ఇదే అవుతుంది, అంటే బాగా ఉడుకుతుంది, టేస్ట్గా ఉంటుంది. అన్నీ అయితే తయారు చేసిస్తా. తయారైపోయింది, నాయన చెయ్యి అయిపోవాల్సింది. ఫ్రెండ్స్, గెమ్ములు అయితే పగలగొట్టడం అయిపోయింది. ఇంకా ఆ కాళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళు మిక్స్ చేయాలి ఇప్పుడు. అది మిక్స్ చేస్తే ఇంకా వండడం స్టార్ట్ చేసేయడమే. ఇంకోటి చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్, అది కొవ్వు తీస్తారంటారు కదా, ఇదిగో కొవ్వు ఇలా తీయాలి. ఆ గెమ్ములో ఉంది ఒకటి ఇరిపోయింది, ఇదిగో చూడండి, అది ఇరిపి దాంతో మరి తీస్తున్నాను కొవ్వు. ఇది వేస్తే ఏంటంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ మనకి అన్నీ ఇది ఉండేది ఇక్కడ అనమాట.
పోషకాలు అన్నీ ఉండేది ఇక్కడే. చాలామంది కడిగేసి పారేస్తారు, అది అలా చేస్తే వేస్ట్. ఇంకా పీతలు తినడం ఓన్లీ అది పీతలు ఇది తింటే వేస్ట్. ఇంకా ఇది కూడా వేసుకుంటారు. మా వాళ్ళు అయితే, మా గిరిజనులు ఉన్న ప్రాంతంలో అయితే అందరు వేసుకొని ఇలా వండుకొని తింటారు. కింద సైడ్ అయితే అలా మొత్తం కడిగేసి తినేస్తారేమో, కానీ ఇది మేము చేసుకుంటాము. చూపిస్తాను ఉండండి. ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇలా తీయాలి. ఇది తీసి ఇలా వేస్తే మరి అది కూర వండేటప్పుడు కలిపేయాలి. ఇది కలిపేస్తే అయిపోద్ది ఇంకా దీని పని. ఫ్రెండ్స్, పీతల కాలు అయితే గ్రైండ్ చేసాను. ఇదిగో చూడండి, జ్యూస్లా చేస్తాను. దీన్ని జల్లడించాలంటే కొద్దిగా ఇది మరీ ముద్దగా ఉంది. దీనికి కొద్దిగా వాటర్ అయితే కలపాలి. కలిపేసి దీన్ని కొద్ది చేయితో కలిపేసామనుకోండి అయిపోద్ది. జ్యూస్లో అయితే చేస్తాను. మొత్తానికి గ్రైండ్ అయిపోయింది. ఇది అయిపోతే వంట అయిపోవడం, ఇంకా వంట చేసేయడమే ఫ్రెండ్స్. ముందు వాళ్ళు అయితే గుడ్డతో ఇచ్చేసేవాళ్ళు ఫ్రెండ్స్. నేను నా దగ్గర జల్లెడ ఉంది ఇప్పుడైతే. ముందైతే గుడ్డతో జల్లించేవాళ్ళు. ఇదిగో చూడండి, బాగా జల్లడించాలి. ఇది ఆ జ్యూస్ లాంటిది రావాలి. ఆ కాలు ధర ఉంటాయి కదా కొన్ని గట్టి, ఇది అలా బయట పొరలు లాంటివి గట్టిగా ఉంటాయి, అవి మొత్తం బయట ఉండిపోద్ది. ఫ్రెండ్స్, మొత్తానికి అన్నీ రెడీ అయిపోయింది. తాలింపు పెడుతున్నాను. మరి ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ అయితే బాగా వేగాలి ఫ్రెండ్స్. ఇంకా వేగట్లేదు, మంట కూడా వేస్తున్నాను. ఆయిల్ అయితే వేగిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వాడు బాబోయ్ పొగ వస్తుంది. బిర్యానీ ఆకు అయితే లేదు, ఉంటే వేస్తుంది. వేస్తే ఇంకా మరీ టేస్ట్గా ఉంటుంది, ఫ్లేవర్ బాగా వస్తుంది. బిర్యానీ ఆకు అయితే లేదు. పచ్చిమిర్చి వేస్తున్నా. ఇదైతే బాగా వేగాలి ఫ్రెండ్స్. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ పచ్చిమిర్చి బాగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది పీతలకైతే. పిల్లకాయలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 5 నిమిషం అయితే బాగా వేగనివ్వాలి. ఇది పసుపు, టమాటా వేస్తున్నానండి. ఫ్రెండ్స్, మొత్తానికి బాగా వేగిపోయింది వెల్లుల్లి పేస్ట్. పీతలు వేసేయడం ఇప్పుడు. పీతలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ వేసేయాలి. దీన్ని అయితే బాగా కలపాలి ఫ్రెండ్స్. దాన్ని పొగ వచ్చేస్తుంది నా మొహానికి, ఎక్కువ నా మొహం పైన వచ్చేస్తుంది. ఇది ఒక 20 నిమిషాలు బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత కారం, మసాలా, సాల్ట్ వేసామనుకో వంట అయిపోయినట్టు. ఇంకా దాని టేస్ట్ ఇంకా అదిరిపోద్ది. 20 నిమిషాలు అయితే బాగా ఉడికింది. ఇదో ఇప్పుడు మనము ఆ కాలు గ్రైండ్ చేసాం కదా, అదైతే పోయాలి ఇప్పుడు. ఇది పోసిన గ్రైండ్ చేసింది పోసి బాగా కలపాలి. ఇది కూడా బాగా ఉడకాలి. ఒక 10 నిమిషం ఎంత ఉడకబెట్టాలి ఇప్పుడు. ఫ్రెండ్స్, కొద్దిగా అయితే చింతపండు రసం కూడా వేస్తున్నాను. చింతపండు వేస్తే మంచి టేస్ట్గా వస్తుంది, పుల్లగా. అది కూడా వేస్తున్నాను. మా గిరిజన ప్రాంతంలో ఎలా వండుతారు వేసి. ఫ్రెండ్స్, కారం అయితే వేస్తున్నాను. అన్నీ ఒకసారి వేసేస్తాను. సాల్ట్, కారం, మసాలా, పసుపు ఒకేసారి వేసి ఉడకబెడితే బాగా కలిసి ఉడుకుతుంది, టేస్ట్ బాగా వస్తుంది. అందుకే అన్నీ ఒకసారి వేసేస్తున్నా. ఫ్రెండ్స్, అన్నీ వేస్తాను ఒకసారి కలిపేసి 20 నిమిషాలు అయితే బాగా ఉడకబెట్టాలి. బాగా ఉడికితేనే బాగుంటుంది. 20 నిమిషాలు అయితే బాగా ఉడకబెట్టాలి. అది వాటర్ కూడా ఇదే అవ్వాలి, బాయిల్ అవ్వాలి. ఫ్రెండ్స్, కొవ్వు వేయడం అయితే మర్చిపోయి ఉండాను. అప్పుడు తీసాను కదా డొక్కు నుంచి కొవ్వు, అంటే పైన కప్పు నుంచి. ఇది వేస్తున్నాను ఇప్పుడు. కలిపి మంచిగా ఉడికితే ఇంకా హైలైట్గా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరకు చూపిస్తా. అరకులో ఏమేమి ఉన్నాయో, ఎలా ఉంటాయో అన్నీ చూపిస్తా. పార్ట్ 1 వీడియోలో అయితే పీతలు ఎలా పట్టేది మీకు చూపించాను. పార్ట్ 2 వీడియో ఇది. పీతలు మా ఏజెన్సీ ప్రాంతంలో ఎలా వండుకుని తింటారనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తా. చూడండి. అయితే
ఫ్రెండ్స్ వంట అయితే అయిపోయింది. ఇదిగో చూడండి, అచ్చము బోటి కూరలా కనిపిస్తుంది, గుమ్మగుమ్మలాడిపోతుంది. మరి ఇప్పుడు తిని చూపిస్తాను. వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వంట అయిపోయింది. ఒక గెమ్ము తిని చూపిస్తాను. ఇది చూడండి ఎంత తెల్లగా ఉంది. సరిగ్గా కారం దూరలేదేమో, మసాలా కూడా పట్టలేదు. అన్నం చేసా కానీ వెళ్ళలేదు. కానీ ఇది అయితే మళ్ళీ మంచి టేస్ట్గా ఉంటుంది. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఇదే పీతల్లో అయితే. అయితే మా పిల్లలు తెగ తినేస్తున్నాయి చూడండి. వీళ్ళకి పీతలు అంటే చాలా ఇష్టం. 5 పెంచుకుంటున్నాం పిల్లి పిల్లలు. ఫ్రెండ్స్, వీడియో చూసిన వాళ్ళు అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు అంత అనుభవం కూడా లేదు, కొత్తగా ఛానల్ పెట్టాను. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ నాకు ఉండాలి. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ చేయగలుగుతాను నేను. సరే అయితే ఫ్రెండ్స్.